ఏసీసీ వారు మీకు 44 సంవత్సరాలు ఆయుష్‌ని దయచేసి దానికి దేవునికి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. అయిన ఆయుష్ 70 సంవత్సరములు అధికంగా ఉన్నాడుగా 8 సంవత్సరములు అని మరి మోషే గారి ద్వారా కీర్తనలో రాయబడిన రీతిగా మరి పెద్దమ్మ ఆయుష్ 90 వరకు వచ్చిందంటే అధికమైన ప్లేస్ దేవుడు అనుగ్రహిస్తే కానీ అటువంటి కృప అందరికీ దొరకదు. మరి ఈయన మన వాళ్ళని చూసి సంతోషించి తన జీవితాన్ని సార్థకం చేస్తుంది. మరి ఇలాగే మోషే చెప్పింది చూసినట్లయితే నలులారా తిరిగి రండి అని చెప్పి పిలుస్తున్నట్టు. మరి ఆయన మనిషిని ఈ లోకంలో పంపించినట్టు ద్వారా మరి ఆయన దేవుడు ఆయన ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనుషులు తిరిగి రండి, ఇండియాలో తిరిగి రండి అన్నప్పుడు వారి వారి క్రమం చెప్పిన అందరూ తప్పకుండా దేవుని పిలిచి అందుకొని వెళ్ళవలసింది. కాబట్టి మరి పెద్ద అలాగే ఆ పిలిచి అందుకొని వెళ్ళడం జరిగింది మనం గమనిస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంలో ఆమె చేసిన మంచి క్రియలను బట్టి మనం ఆలోచించినట్టయితే మా తప్పదంత ప్రేమగా చూసేది. నేను ఈ మధ్యకాలం తక్కువే కానీ నాకు మేనేజ్మెంట్ చాలా సార్లు వచ్చి వెళ్తున్నాను. మరి అక్కడ అటువైపు కూలీలు ఉన్నప్పుడు కానీ అక్కడ నేను వచ్చినప్పుడు చక్కగా కూర్చోబెట్టి అన్ని చేసి దగ్గర కూర్చొని పెట్టి మళ్ళా ఊరికి వెళ్ళినాక పంపించి చేశాను. ఎంత ప్రేమగా చూసేదంటే ఇంత ప్రేమ చేశాను. మరి అందరూ మరి ఇక్కడ ప్రేమతో ఉందని నేను విన్నాను. మరి ఎవరి మీద కోపాలు మనకి గుర్తు పెట్టుకోవాలి. మనుషుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కాబట్టి కోపం చేసే ఒక కారణం. ఎప్పుడైతే పాపం పెరుగుతుందో మరణం వస్తుంది. కానీ పెద్దగా కోపం పడింది, పాపం చేయండి. అందువల్ల ఆయన ఆయుష్ కాలం దేవుడు తొలగించింది. కాబట్టి మన జీవితంలో కూడా మనం ఇటువంటి పెద్దవాళ్ళు చూసి వాళ్ళ జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకుంటే వాళ్ళ జీవించిన జీవన విధానాన్ని చూసి మన జీవితంలో కూడా మంచి లక్షణాలను అలవర్చుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అలాగే మరి కుటుంబంలో మరి రేవతక్క బాబాగారు అలాగే శైలి అలాగే నాకు అవకాశం ఇచ్చినటువంటి మరి శ్రీకాకుళ గారికి కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా పేరు శీలం విజయ్ కుమార్. నేను పెద్దన్న గారి తమ్ముడు శీలం పాపయ్య గారి రెండవ కుమారుని. నాది ఒంగోలు. మరి పెద్దన్న గారు మరి మా నాన్న మధ్యలో కావడాలు ఇద్దరికి మధ్యలో వాళ్ళ ముగ్గురు శీలం శ్రీరాములు అనే ఆయన సంతానం. వారిది కందుకూరు. మరి కందుకూరు నుంచి వాళ్ళు చదువుకున్న తర్వాత పెదనాన్నగారు మిలిటరీకి వెళ్ళిపోయారు. నాన్నగారు కేరళ వెళ్ళారు. ఒకళ్ళేమో నార్త్ ఇండియా కాశ్మీర్కి వెళ్తే ఒకళ్ళేమో కేరళ వెళ్ళారు. మా నాన్నగారేమో టెలిఫోన్ డిపార్ట్మెంట్లో జాబ్ చేయడం జరిగింది, టెక్నికల్ అసిస్టెంట్గా స్టార్టింగ్. మరి అలా దేశం చివరికి వెళ్ళి వాళ్ళ సేవలను దేశానికి అందిస్తూ ఉన్నారు. మరి ఈ క్రమంలో మరి పెద్దనాన్న గారు మిలిటరీ నుంచి వచ్చిన తర్వాత నెల్లూరులో పెద్దమ్మ గారిని కమలమ్మ గారిని వివాహం చేసుకోవడం, నెల్లూరులో స్థిరపడడం జరిగింది. అలాగే మా నాన్నగారు మా నాన్నకి మా పెదనాన్న గారికి మధ్యలో ఉన్నటువంటి ఆ మేనత్త అయినటువంటి ఆమె కూతురు పెద్ద కూతుర్ని మా నాన్నగారు పెళ్లి చేసుకుని అక్క కూతుర్ని. మరి మాకు అమ్మమ్మ అన్నమాట. ఒకరికి నుంచి అమ్మమ్మ, ఒకరికి నుంచి మేనత్త అవడం జరుగుతుంది. అలా మా కుటుంబాలు ఉంటున్న సందర్భంలో ఇక మా నాన్నగారు కందుకూరు నుంచి అక్కడ ఫ్యామిలీ అక్కడ ఒంగోలు స్థిరపడడం జరిగింది. మేము 5 సంతానము. ప్రస్తుతం 2 చనిపోయారు, 3 ఉన్నాం. మరి పెదనాన్న గారికి
అక్క రేవతి అక్క, అలాగే శైలేంద్ర కుమార్ ఉన్నారు. నేను వివాహం కాకముందు నేను చాలా సార్లు ఇక్కడికి వస్తుండేవాడిని. మరి ప్రమిళత అంటే అలాగే కళ్యాణ మాయ గారికి అందరూ అన్ని కుటుంబాలు సుపరిచితం. తర్వాత వివాహం తర్వాత చాలా గ్యాప్ వచ్చింది రావడం. 1-2 సార్లు వచ్చాను, కానీ ఒకసారి గృహప్రవేశం అప్పుడు వచ్చాను. తర్వాత మధ్యలో ఒకసారి వచ్చినట్టుంది కథనాన్ని గారు చనిపోయినప్పుడు. మరి కారణం ఏంటంటే నా వివాహానికి మరి అనివార్య కారణం వల్ల వాళ్ళకి ఏదో వీలుగా రాలేదు. కథనాన్ని గారే వచ్చారు. మరి దాని కూడా కొంత అసంతృప్తితోనో ఏదో తెలియదు, కానీ కొంచెం గ్యాప్ రావడం జరిగింది. పెద్దమ్మ ఎంత బాగా చూసేదంటే నేను వచ్చి వెళ్ళిన దాకా దగ్గర కూర్చొని మాట్లాడి చక్కగా. పెద్దమ్మ ఆమ్లెట్ బాగా వేస్తుంది, నాకు బాగా నచ్చేది, ప్రేమగా చూశాను. మరి ప్రధాన గారు అక్కడ అంతకుముందు అటు వీధిలో ఉన్నప్పుడు ఊరింటి దగ్గర అది కొంచెం పక్కన వాళ్ళతో గొడవలతో ఉండి కేసులు అయ్యి అక్కడి నుంచి బయటికి రావాలనే ప్రయత్నం చేస్తూ, ఇప్పుడు పాస్టర్ గారు చెప్పినట్టు దేవుడు తన చిత్తాన్ని చర్చి పక్కన ఒక గృహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఇక్కడే రెంట్కుంటే ఆ గృహాన్ని కొనుక్కోవడం, అంతే కదా తెలియదు ఉంటూ ఆ గృహం తర్వాత దాన్ని డెవలప్ చేసుకోవడం జరిగింది. అది దేవుని చిత్తమని నేను గ్రహిస్తున్నాను. మరి మన బైబిల్లో మనం చూసినట్టయితే దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞల్లో నిర్గమకాండము 20వ అధ్యాయంలో చూసినట్లయితే, నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తల్లిని తండ్రిని సన్మానింపు. మరి పెద్దమ్మ తండ్రిని తల్లిని బాగా చూసుకుంది కాబట్టి ఆమె దీర్ఘాయుష్మంతురాలు అయిందని నేను నమ్ముచు. అది మన వెలుగులో మీరు కళ్ళారా చూశారు, విన్నారా గురించి. కాబట్టి దీర్ఘాయుష్ రాయాలంటే అందరికి రాదు. అంటే కరోనాలో మనం చూసాం, ఎంతో మంది చిన్న వయసులో చనిపోవడం, చిన్నపిల్లలు, నడి వయసు వాళ్ళు, కుర్రవాళ్ళు చనిపోవడం. కానీ ఆ సమయంలో కూడా తట్టుకొని బతికిందంటే దేవుని చిత్తమే. కాబట్టి అందుకే ఆ పాట పాడుతూ ఉండదు, ఎన్ని తలచినా జరిగినా జరిగేది నీ చిత్తమే. కాబట్టి మన జీవితంలో కూడా దేవుని చిత్తానికి మనం చోటిస్తే మన మదిలో ఉన్న కోరిక దేవుడికి తెలుసు. మనం అనకపోయి అడుగుతూ ఉంటే మన కోరిక దేవుని కోరిక ఒకటైనప్పుడు దాన్ని దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడని నేను నమ్ముతున్నాను. కాబట్టి మరి అక్క బావ వాళ్ళిద్దరూ వారాలకు చేసి రిటైర్ అయ్యారు. వాళ్ళ సంతానము అమూల్య, అలాగే అభిలాష్, మరి వాళ్ళిద్దరూ వారి పనుల్లో. ప్రస్తుతం అమూల్య అమెరికాలో ఉంది, బాబు పరిచయం చేస్తున్నాడు. అలాగే శైలేంద్ర కుమార్, అలాగే మరి దేవస్థానం చూస్తే కుటుంబానికి అలాగే పెద్దలకు ఎంత పరిచయం చేస్తుంది మనం చూస్తున్నాం. కనిపించిన బిడ్డలు జీవన్ మరి వాళ్ళిద్దరూ చక్కగా తల్లిదండ్రులు మాట్లాడుతున్నారు, నేను చక్కగా గమనించాను. కాబట్టి ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. సంఘంలో కూడా మంచి పరిచయం చేస్తున్నాను. నేను వెల్లపల్లిగా రావనతులు అనే గ్రామంలో పనిచేస్తున్నాను. ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఉంటుంది. కాబట్టి నా మిస్సెస్ కూడా టీచరే, అమ్మాయి ఊళ్ళ దగ్గరలో కొత్తపట్నంలో పనిచేస్తుంది. మేము దాదాపు 10 సంవత్సరాల నుంచి కూడా దేవుని సేవలో కొనసాగుతూ ఉన్నాం. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే పెద్దవాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. వాళ్ళు మరి పిల్లలు ఎలా ప్రవర్తిస్తున్నారు, పెద్దవాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, సంఘంలో ఎలా ఉంటున్నారు అనేది మనం చూసి నేర్చుకొని కొన్ని ఆచరించాలి. నేను అందరికి ఒకటి చెబుతున్నా. ఒకసారి నాకు 19 ఏజ్ అప్పుడు ఫస్ట్ జాబ్ వచ్చింది నాకు. సరే నాకు జాబ్ అంటే అది ఇంకేం ఇవ్వాలి, కాకపోతే నాకు వయసు తక్కువ నాకు ఇవ్వలేదు. ఆ మాట చెప్తే వెనక్కి పంపించాను. నువ్వు చదువుకోవాలి, రియల్గా ఇవ్వాల్సిన పరిస్థితి. నేను అక్కడ నా ఫ్రెండ్తో పాటు వెళ్ళాను. తల్లిదండ్రులు ఎవరు రాలేదు. ఎంపీకి వెళ్ళినప్పుడు ఆ వయసులో అక్కడ ఒక అతను చూసి మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య పెళ్లి కాకుండా అప్పటి వరకు నాకు ప్రార్థన చేసుకునే అలవాటు లేదు. ఆయన జపం చేసేటప్పుడు, భోజనం చేసేటప్పుడు ప్రార్థించుకోవడం చేసిన మరి 86లో జరిగింది అది. మరి అప్పటి నుంచి నేను ఎందుకు గుర్తుపెట్టుకున్నానంటే, ఒకటి చూసి ఒక మంచి నేర్చుకోవడం అనేది మన జీవితంలో అలవర్చుకోవాలి. సాధారణంగా మనం చెడు విషయాలు నేర్చుకుంటుంటాం, కానీ ఆ రోజు నుంచి నేను అన్నం తినేటప్పుడు, ప్రార్థన బయటకు వెళ్ళేటప్పుడు, భోజనం చేసేటప్పుడు ప్రతి విషయంలో
ప్రార్థన చేసుకొని దేవుని చిత్తం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. కాబట్టి మన జీవితంలో పెద్దవాళ్ళని చూసి మనం కొన్ని నేర్చుకోవాలి. అలా చేయడం వల్ల మన జీవితాలు బాగుపడతాయి. కాబట్టి ప్రతి మనిషిని మనం పరిశీలన చూస్తూ ఉన్నప్పుడు అందులో నాకేమైనా ఉపయోగపడే ఉంటాయా లేదా అని మనం గమనించుకోవాలి. కాబట్టి మరి పెద్దలను చూసినప్పుడు ఆమెలో అందరిని ప్రేమగా చూసే తత్వం. కాబట్టి చాలా మంది చెబుతున్నారు చాలా తక్కువగా మాట్లాడుతుంది. అవును, నిజమే, తక్కువగా మాట్లాడుతుంటే తనకు అంతా చేసుకుంటూ పోతుంది. పెదనాన్నగారు అంటే మాత్రం మాకు చాలా భయం. పెదనాన్నగారు ఎక్కువగా ఒంగోలు తినేవాళ్ళు. మరి ఆయన వచ్చినప్పుడు మమ్మల్ని ఎక్కడే కథలు ఇచ్చేవాళ్ళు. ఇంగ్లీష్ లెక్కలు మాకు చక్కగా చెప్పేవాళ్ళు. ఒక పక్క మమ్మల్ని బాగా చూసుకునేవాళ్ళు వచ్చినప్పుడు. అదొకటి. రెండో పక్క ఎక్కడికి కథలు ఇవ్వడరా బాబు అనే భయపడేవాళ్ళం. కానీ మా క్షేమం కోరి మాకు వచ్చినప్పుడు ఆయనకు వచ్చిన ఆ సబ్జెక్ట్ మాకు నేర్పించేవాడు. కాబట్టి ఆయన ఎన్నోసార్లు అనేవాడు, మీ కుటుంబంలో నువ్వు ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా చూసుకోవాలి, నీ మీద నాకు నమ్మకం ఉంది అన్నారు. అలాగే మా కుటుంబ బాధ్యతలన్నీ ప్రతిదీ కూడా నేను చూసుకుంటున్నాను. అలాగే మరి పెదనాన్న గారి కుటుంబంతో కూడా కలిసి అన్ని విషయాల్లో కూడా మరి పార్టిసిపేషన్ చేయడానికి నేను ఇష్టపడుతూ ఉంటాను. కాబట్టి మా పెదనాన్న పెద్దమ్మ మరి ఇక్కడ ఉన్న వాళ్ళలో పెద్దదిగా ఉంది ఆవిడే. మరి ఆవిడ చనిపోవడం జరిగింది. మా నాన్నగారు అయితే 1991లో చనిపోయారు. మా అమ్మగారు మొన్న రీసెంట్గా 2021లో చనిపోయారు. కాబట్టి మిగిలి ఉంది పెద్దమ్మ గారు పోయారు పెద్దవాళ్ళు. ఇంకా పెద్ద తరం ఎవరు లేరు ప్రస్తుతానికైతే. ఇంకా తర్వాత తరాలు ఉన్నారు. కాబట్టి పెద్దవాళ్ళని చూసినప్పుడు మనం మంచి నేర్చుకోవాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చినట్టు ధన్యవాదాలు తెలియజేస్తూ